ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గురూజీ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. దివ్యాశిషులు తల్లి, దివ్య శక్తి స్వరూపులందరికీ కూడాను సంతోషం. ముఖ్యంగా మనం ఏ పని చేయాలన్నా కూడా శ్రద్ధ అనేది ఉండాలి. అసలు శ్రద్ధగా ఏ పని చేయాలన్నా అసలు ఏకాగ్రత అనేది కుదరాలి. మధ్యకాలంలో మనం ప్రతి పనిలోనూ ఏకాగ్రత ఉండాలి. అదేవిధంగా మనం మనశ్శాంతిగా ఉండాలి అంటే ధ్యానం చేయాలి. చేసే పనిలో అంటే ఇన్వాల్వ్ అయిపోయి చేయాలి. ఇవన్నీ ఉండాలంటే ఏకాగ్రత అనేది ముఖ్యం. ఏకాగ్రత కుదరాలి అని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అంటే టిప్స్ చెప్తూ ఉంటారు. అసలు ఏంటి ఏకాగ్రత అంటే ఏంటో ముందుగా మాట్లాడుకొని ఈ ఏకాగ్రత కుదరటానికి మనం ఏం చేయొచ్చో సులభంగా ఆ విషయాలన్నీ కూడా తెలియజేయండి. తప్పకుండా తల్లి. ఇది చాలా విశేషమైన, ప్రత్యేకమైన, అందరికీ అవసరమైనటువంటి విషయం. ఏకాగ్రత లేకుండా జీవితం లేదు. ఏకాగ్రత లేకుండా చదువు రాదు. ఏకాగ్రత లేకుండా మనం ఏ పని నేర్చుకోవడం కానీ, వినడం కానీ, సాధన చేయడం కానీ, ఇత్యాదివి ఆలకించడం కూడా ఏకాగ్రత లేకపోతే ఏదో చెప్తూ ఉంటారు క్లాస్లో, మాస్టర్ గారు పాపం చెప్తూ ఉంటారు, వినకపోతే మరి ఫెయిల్ అయిపోతాడు. మాస్టర్ గారు చెప్పింది వినాలంటే దృష్టి పెట్టాలి, అంతే. అట్లాగే ఇప్పుడు ఏకాగ్రత ఈ ప్రపంచంలో, ఈ కలియుగంలో, ఒకప్పుడు ఏకాగ్రతకి చాలా మార్గాలు ఉండేవి. అడవిలో వెళ్ళి ముక్కు మూసుకుంటే ఏకాగ్రత వచ్చేది. దాంట్లో ఎవరు ట్రైనింగ్ అవసరంలా. ఆ రోజులు వేరు. ఇప్పుడు ఈ కలియుగంలో తేలికపాటి మనకందరికీ అర్థమయ్యే రీతిలో ఏమిటంటే, ముందు చూసే పద్ధతిని మనం మార్చుకోవాలి. ఇప్పుడు మనం దైనందిక జీవితంలో ఉదయం నుంచి రాత్రి వరకు కూడాను టీవీ చూస్తాం, తర్వాత ప్రయాణాలు చేస్తాం, ఆఫీస్లో కొంతమందితో మాట్లాడతాం, చిట్ చాట్ ఇవన్నీ ఉంటాయి. దానికి తోడన్నట్టుగా మరి సెల్ ఫోన్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా చెయ్యొచ్చు, ఏది దోషం లేదు, తప్పు కాదు. కానీ ఏకాగ్రత చదువుకునేటప్పుడు చదువుకోవాలి, వినేటప్పుడు వినాలి, చూసేటప్పుడు చూడాలి, పని నేర్చుకునేటప్పుడు దాని మీద దృష్టి పెట్టి ఇది చేస్తే దాంట్లో సఫలీకృతం, సక్సెస్ అనేది ఉంటుంది. కానీ మన పద్ధతుల్లో ఏమిటంటే, ఏకాగ్రతకి ఏదైతే చూస్తామో అది ముందు మైండ్లో రిజిస్టర్డ్ అవుతుంది. ఎనీథింగ్, మనుషుల్ని గుర్తుపట్టాలంటే కూడా ఏకాగ్రత. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు నన్ను చూస్తున్నారు, మనం ఇంకెవరైనా చూస్తున్నాం అంటే చూడడం అనేటువంటిది కామన్. కానీ చూసేటప్పుడు ఈ కళ్ళు ప్రపంచంలో పవర్ఫుల్ కెమెరాలు కంటే దీనిది ఈ లెన్స్ ఏమిటో, ఈ దేవుడు పెట్టిన సృష్టి ఏమిటో, ఆ మహత్యం ఏమిటో చాలా తెలుసుకోవడానికి టైం చాలా పడుతుంది. మామూలు కెమెరాల కంటే అదేమో చిత్రం తీసి బంధన చేస్తుంది. ఈ కళ్ళల్లో మిమ్మల్ని ఈ ప్రపంచంలో ప్రతి వస్తువుని క్లీన్ అబ్జర్వ్ చేస్తూ క్లోజప్, తర్వాత లాంగ్ డిస్టెన్సు, షార్ట్ డిస్టెన్సు ఇవన్నీ తీయగలుగుతుంది. అంటే కెమెరా చేసే పనుల కంటే ఎక్కువగా చేస్తుంది. ఈ ఇంకో విషయం ఏంటంటే, ఒక మనిషిని చూసినప్పుడు మెమరీలో ముద్ర పడుతుంది కదా, ఆ ముద్ర అనేటువంటి దాన్ని మనం ఎంత తక్కువగా చేస్తే, అంటే ఎక్కువగా అన్ని ఫోటోలు తీసేసేస్తే మనం సెలక్షన్కి ఎంత కష్టమో, అందరినీ చూడడం తప్పులేదు. ఇప్పుడు బజార్లో వెళ్తూ ఉంటాం, ట్రైన్లో వెళ్తాము, ఈ రకరకాల డ్రైవ్ చేస్తూ ఉంటాం, కారు, ట్రాఫిక్. మీరు చూడండి, మనకి అవసరమైన వాళ్ళని తప్ప మనం గుర్తుపట్టాం, అంత పాస్ ఆన్ అయిపోతూ ఉంటారు. లెఫ్ట్ రైట్ అనేది లేదు. అంటే ఏమిటి, మనకి ఇంపార్టెంట్ కాదు. అలాగే ఇక్కడ కూడా మనం చూసే వస్తువులు మనకి ఏది అవసరమో అది గనక చూస్తే అది మనకి ఉపయోగంగా ఉంటుంది జీవితంలో. మిగతా అవసరం లేదు మనకి. అంటే చూసే వస్తువుల్ని మనం దృష్టిలో పెట్టుకొని ఏది
సెలెక్టివ్గా పెట్టుకున్నప్పుడు అది మనకి ఉపయోగకరంగాను మనకి అందుబాటులోను జ్ఞప్తిలో ఉంటుంది. అందుకని మనం వీలైనంత వరకు కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసేంత వరకు ఒక 1 వీకో 2 వీక్సో టీవీలు చూడకూడదు. టోటల్గా బంద్ అనమాట. మళ్ళీ కాసేపు చూస్తామంటే మళ్ళీ అది పిక్చర్లో మన స్టోర్ అయిపోతుంది. మళ్ళీ మన కళ్ళు మూసుకోగానే అదే వస్తుంది. ధ్యానం చేసేటప్పుడు పూర్వం గురువుగారిని శిష్యులు అడిగితే గురువుగారు చెప్పేవారు, అన్నీ నువ్వు కరెక్టే కానీ కోతిని మాత్రం గుర్తు చేసుకోవద్దని చెప్పారు. వీడి కళ్ళు మూసుకోగానే కోతే గుర్తు రావడం, అది చేసే చేష్టలు ఇలా చెప్పారంటే, అందుకంటే మాట వల్ల కూడా మనం ఇచ్చే సజెషన్స్ కూడా అది మైండ్ వర్క్ చేస్తుంది. అందుకని ఏంటంటే మనకి ఏకాగ్రతలో ముందు ఈ దైనందిక జీవితంలో ఈ కలియుగంలో పవర్ఫుల్గా తయారవ్వాలన్నా, మనం శక్తి సంపన్నులం కావాలన్నా శక్తి సంపాదించాలి. యూనివర్స్లో అంతా శక్తిమయం. అయితే ఇక్కడ ఏం చేయాలంటే చూసే వస్తువుల్ని మనం తక్కువగా చూడడం. 2 వీక్స్ అని చెప్పాను కదా, కొంతమందికి 1 వీక్లో కూడా ఏకాగ్రత కుదరచ్చు. 2 వీక్స్ 3 వీక్స్ కూడా కొంతమందికి పడుతుంది. అంటే వాళ్ళ మైండ్ని వాళ్ళు ట్రైనప్ చేసుకునే విధానంలో తేడాలు ఉంటాయి. అయితే చూసే ప్రతి వస్తువుని మనం సెలెక్టివ్గా చేసుకోవడమే కాకుండా, మనం టీవీ ఓకే, భోజనం కూడా సెలెక్టివే. కొంతమందికి ఆహారం మీద చాలా ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఇది తినాలి, అది తినాలి, ఫ్రైడ్స్ తినాలి, జ్యూసులు తాగాలి, సీపులు, ఇవేవో రకరకాలు ఉంటాయి. అంటే తినకూడదని కాదు ఇక్కడ ఉద్దేశం. మీ మనస్సుని దాని మీద ఆకర్షణకు లోనవ్వకుండా ఏకాగ్రత కావాలి. ఇక్కడ చాలా తేలికైంది ఏంటంటే, యద్భావం తద్భవతి యదో దృక్ తదో భావః. ఏ దృష్టి అయితే పెడతామో, ఏ ఆలోచన విధానంలో మనం సెలెక్టివ్ చేసుకుంటామో, ఆ విధంగా మనం ఏం చేయాలి, ఒకటే వస్తువ, ఏక వస్తువ. మనం ఆ వస్తువుని ఏంటి, విశ్వంలో ఉండే తేజస్సు మీద కాన్సన్ట్రేట్ చేసి దాన్నే దృష్టిలో పెట్టుకుని, ఇష్టమైన వస్తువుల్ని మరల మనం ఎలా గుర్తు చేసుకుంటామో, అది గుర్తు వస్తుందో మళ్ళీ అదే గుర్తొస్తుంది, వేరే రావు, ఎందుకంటే ఇష్టమైంది కాబట్టి. అలాగే మన మైండ్కి ప్రాక్టీస్ చేయడంలో, ఏకాగ్రతలో ఒక్కొక్క విషయాల్ని మనం ఏకాగ్రతలో ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ మంత్రం కలపచ్చు, దేవుడు ఫోటోలు కలపచ్చు, ఏమీ లేదా నేచురల్గా మనం మీకు ఇష్టమైన వస్తువుని మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అన్నిటంటే ప్రకాశము చాలా బెస్ట్, జ్యోతి స్వరూపము చాలా బెస్ట్. అందుకోసమే పూర్వం ఏకాగ్రత మొదలవడానికి పూజల్లో దివ్వలు వెలిగించడం, ఫోటోల మీద కాన్సన్ట్రేట్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవారు. సో మనిషిని చూస్తే ఎంత భావం కలుగుతుందో, ఆధ్యాత్మికంగా మనం ఉన్నతి కోసం చేస్తామో, ఆ విధంగా మనలో మనం దాన్ని పెంచుకోవడం కోసం, హృదయంలో హత్తుకొని ఉంచుకోవడం కోసం ప్రకాశాన్ని మనం కాన్సన్ట్రేట్ చేస్తే, విశ్వమంతా ప్రకాశమయం, ప్రకాశంతో నిండి ఉంది. అందుకని మనం ప్రకాశాన్ని ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేస్తామో, దీంట్లో సూర్యోపాసన చాలా తేలిక. పొద్దున ఉదయించే సూర్యుడిని గనక మనం ఒక్క 20 సెకండ్లు మనం గనక చూస్తే, అది ముద్ర మన కళ్ళల్లో పడిపోయి కళ్ళు మూసినా తెరిచినా 1.5 అవర్ వరకు ఉంటుంది, అది క్యారీ అవుతుంది. ఆ దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటే తేలిగ్గా మీరు కాన్స్టెంట్ రిమెంబరెన్స్ అని నైట్లో పడుకోబోయే ముందర కూడా మీరు అలాగే తలుచుకుంటూ, చూసిన దాన్ని నెమరవేస్తూ, గుర్తు తెచ్చుకుంటూ చేస్తే మీ మైండ్ అంతా, మీ హృదయం అంతా ఆ ప్రకాశం నిండిపోతుంది. ఆ ప్రకాశం నిండిపోయిన తర్వాత మీరు తేజోమూర్తులు అవుతారు, తేజో సంపన్నులు అవుతారు. ఏది ఆహారం తీసుకుంటే ఆ గుణాలే వస్తాయి, సహజంగా రుచులు కూడా వస్తాయి. అలాగే ఈ ప్రకాశాన్ని గనక మన స్వీకరణ చేస్తే మీరు ప్రకాశమూర్తులు, ప్రకాశవంతులు, దైవ సమానులు, దైవ స్వరూపులు అయిపోతే మీకు జబ్బులు రావు, మంచి థాట్స్ ఉంటాయి, అందరినీ ప్రేమగా చూడగలుగుతారు, అందరితో మీరు మంచి సంభాషణ చేయగలుగుతారు, మంచి ఆలోచనలకి నిలయం అవుతుంది మీ మనస్సు. ఎవరికైనా ఏదైనా చెబితే కాన్సన్ట్రేషన్గా చెప్పగలుగుతారు. వాళ్ళని కూడా మీరు శక్తిమయులు కాబట్టి మీరు చూసే చూపులో ఆ శక్తి ద్వారా రేస్
ప్రవహించి ఎదుటి వాళ్ళ మానవ శరీరంలో కానీ చెట్లల్లో కానీ రకరకాల ఏ దాని మీద మీరు పెడితే ఆ దాని మీద మనం మానవుల్లో ఉన్నాం కాబట్టి మానవుల్ని ఎక్కువగా మనం మాట్లాడుతూ మరి సందర్భాలు ఉంటాయి కాబట్టి మనం చూడడంలో మన కళ్ళల్లో ఉండే రేస్ శక్తి కిరణాలు వాళ్ళ బాడీ మీద కంటికి కనపడకుండా ప్రసరణ జరిగి వాళ్ళల్లో శక్తి కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, పాస్ చేయొచ్చు. వాళ్ళను కమాండ్గా మీరు చెప్పినట్టు వినేటట్టుగా కూడా మీరు ఆ యొక్క సందర్భోచితంగా ఏం చేయాలంటే సజెషన్ పాస్ చేయాలి. మీరు అనుకోవడమే, సంకల్పం చేస్తే ఎదుటి వాళ్ళు కూడా మారిపోతారు. మీరు చెప్పినట్టు వింటారు. అలాగా ఇలాగా అంటే చాలా సింపుల్గా చెప్పాను. దీంట్లో ఇంకా లోతుగా మనం విశేషంగా ఇంకొక మారు ఎంత వివరణ అంటే అది చాప్టర్స్ వైజ్గా కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు వీరు ప్రాక్టీస్ చేయాల్సింది ప్రకాశాన్ని ప్రాక్టీస్ చేయడం, సూర్యోపాసన ప్రాక్టీస్ చేయడం, ఏకాగ్రత అది వచ్చి తీరుతుంది. ఏకం బహుశ్యామి, అన్నిట్లో ఆ ఏకమే ఉంటుంది, ఒకటే వస్తూ ఉంటుంది, ప్రకాశమే ఉంటుంది. అందుకని ప్రకాశం అంటే ఎనర్జీ, ఎనర్జీ అంటే శక్తి, శక్తి అంటే శక్తివంతులు అవుతారు. విశ్వంలో ఉండే శక్తిని మీరు స్వీకరిస్తూ శక్తివంతులు అవుతూ శక్తిని కూడా మీరు ఇతరులకు ప్రసారం చేసేటువంటి శక్తి సంపన్నులు అవుతారు. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసి పొంది ఈ యొక్క అనుభవాన్ని కూడా మీరు మరి ఇతరులు కూడా పంచుకోవడానికి, ఇతరులను కూడా శక్తివంతుల్ని చేయడానికి మీకు అవకాశం ఉంది. తప్పకుండా ఈ ప్రాక్టీసెస్ చేయండి. ఏకాగ్రత పెరగడానికి ఈ పద్ధతిని కూడా ఎన్నో చేసి ఉంటారు, అవలంబించి చూడండి. ఇది చాలా తేలికైన పద్ధతి. అందుకని మీరందరూ ఇందులో ఉత్తీర్ణులు అవుతారనేటువంటి ఉద్దేశంతో మీ అందరికీ శుభాలు కలగాలని దివ్య ఆశీస్సులు. ధన్యవాదాలండి. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.